గొడ్డలి పార్టీ అధినేత పరామర్శించడానికి వస్తున్నాడు అంటే అందరూ ఏమనుకున్నారంటే చనిపోయిన ఇంటికి పరామర్శించడానికి వస్తున్నాడు అనుకున్నారు. కానీ చంపిన వాడి ఇంటికి పరామర్శకి వెళ్ళాడు ఆయన. అంటే ఈయన తాలూకా నేర చరిత్ర, ఆయన తాలూకా మెంటాలిటీ ఇవన్నీ మనకు క్లియర్గా అర్థమవుతున్నాయి. అక్కడికి వెళ్ళి ఆయన మాట్లాడిన పద్ధతి, ఆ పదాలైతే ఆంధ్రప్రదేశ్ మొత్తం అందరికి కూడా నిజంగా మైండ్ బ్లాక్ అయ్యింది నన్ను అడిగితే. ఎందుకనంటే ఎవరో దారిని పోయినవాడు, ఇక దాదాపుగా వయసు అయిపోయినవాడు అంట, 45 సంవత్సరాలకు వయసు అయిపోయిన వాడిని ఒక చిన్న పిల్లాడు, 18 ఏళ్ళ పిల్లాడు గుద్దేస్తే అది పెద్ద ఇష్యూనా అని అడుగుతున్నాడు ఆయన. అంటే 45 సంవత్సరాలకు మనిషికి ఆయుష్ అయిపోయినట్లు లెక్క. అంటే మరి జగన్మోహన్ రెడ్డి చచ్చిపోయి ఎన్ని రోజులు అవ్వాలి ఇప్పటికీ? మరి జగన్మోహన్ రెడ్డి 45 సంవత్సరాల లోపు ఉందా? అంటే అతను కూడా చనిపోయేవలసిన వయసా? అలాగైతే నాకు తెలిసి 50% ఉండక్కర్లేదు. నేను కానీ మీరు కానీ చాలామంది ఉన్నారు. 50% మనుషులకి ఇంకా అయిపోయినట్టే, టైం అయిపోయింది, కాలం అయిపోయింది. అంటే వాళ్ళ తాలూకు ఆయుష్ అయిపోయిందని ఈయన డిక్లేర్ చేశాడు. అంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో 45 సంవత్సరాల వయసు తర్వాత వాళ్ళు ఇంకెవరు ఉండకూడదని ఈయన ఉద్దేశం అనుకుంటా, మేబీ. అంటే ఒక అబ్బాయి తెలియకుండా యాక్సిడెంట్ చేయడం తప్పని నేను అనట్లేదు. తెలియకుండా యాక్సిడెంట్ అంటేనే అది తెలియకుండా జరగడం అని అర్థం. ఒక అబ్బాయి జరిగింది, కానీ ఆ తర్వాత మీరు చేస్తున్న పనులేంటి? వాళ్ళ నాన్న కానీ వాళ్ళ అధినేత కానీ చేస్తున్న పనులేంటి? అక్కడ ఒక తల్లి తన కొడుకును కోల్పోయి ఏడుస్తుంది, ఒక భార్య భర్తను కోల్పోయి ఏడుస్తుంది, 2 పసిపిల్లలు తండ్రిని కోల్పోయి ఏడుస్తుంటే ఇక్కడ నీకు వీళ్ళు కావాల్సి వచ్చారు, వాళ్ళ అవసరం లేదు, కనీసం వాళ్ళని పరామర్శించవు, వాళ్ళ దగ్గరికి వెళ్ళవు, వాళ్ళు ఏంటని అడగవు, అతను చచ్చిపోవలసిన వాడని నువ్వే డిసైడ్ చేసేస్తావు. అంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరూ చూసిన తర్వాత ఏమనుకుంటారు? నీకు మతి స్థిమిత ఉందనుకుంటారా లేదనుకుంటారా? ఒకసారి ఆలోచించండి. అలాగే ఆ జిల్లాలో ఈ మహానుభావుడు వెళ్ళేటప్పుడు ఒక మహిళా ఎస్ఐని, చింతాడ రవి అంట ఆయన, ఆవిడని ఇష్టానుసారంగా ఆవిడని తాకుతూ ఆవిడని నెట్టేస్తూ, పాపం ఆ రోజు ఆ ఎస్ఐ ఎలా ముడుచుకొని ఉందో ఒకసారి మీరు చూడండి. అంటే మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు. అంటే ఇంగిత జ్ఞానం లేకుండా, అంటే యథా రాజా తదా ప్రజ అని మనకు క్లియర్గా అర్థం అవట్లే. అంటే శ్రీకాకుళం జిల్లాలో ఒక 3 నవరత్నాలు బయలుదేరి ఈ కార్యక్రమాలు. ఇక వైజాగ్ నిన్నట్లేదు, మనం చూసాము అమర్నాథ్, ఆయన తాలూకు పరిస్థితి, ఆయన మహిళలు కామెంట్ చేసే పద్ధతి, గుంటూరులో ముస్తఫా, తణుకులో కారుమూరి నాగేశ్వరరావు, వీళ్ళందరూ కూడా ఆయన పెట్టుకున్నటువంటి నవరత్నాలు ఇవన్నీ. ఇంకా ఉన్నాయి, చాలా రత్నాలు ఉన్నాయి ఇవన్నీను. అంటే మనుషులు గౌరవించడం కానీ, రాజ్యాంగాన్ని విలువనివ్వడం కానీ, రాజ్యాంగం గుర్తించడం కానీ, కనీసం రాజ్యాంగం ఒకటి ఉంది దానికి లోబడి మనం పనిచేయాలని కానీ వీళ్ళెవ్వరూ అనుకోవట్లే.